నమస్తే. తెలంగాణలో కొత్త పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఉన్నదా లేదా అంటే 100% ఉన్నది. ఖచ్చితంగా రావాలి. మంచి లీడర్లు పార్టీలు పెట్టాలి. ఖచ్చితంగా ఇవాళ లీడర్ సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీజేపీకి మోదీ అని, కాంగ్రెస్కి రాహుల్ అని, ఇక్కడ కాంగ్రెస్కి రేవంత్ అని, బీఆర్ఎస్కి కేసీఆర్ అని, ఇట్లా ఎవరి లీడర్లు వాళ్ళు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. సో అట్లాంటి లీడర్షిప్ తెలంగాణ కోసం పనిచేసే లీడర్షిప్ కావాలి. వాళ్ళు పార్టీలు పెట్టాలి. సో ఈ చర్చ చాలా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి విషయంలో, వాళ్ళ ఎంపిక విషయంలో చర్చ జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నది కాదు. ముందు నుంచి మనం ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాం. బీఆర్ఎస్ అనే ఒక పార్టీ గతంలో ఉన్నది. అది కూడా ప్రాంతీయ పార్టీనే. కానీ వాళ్ళ అడుగులు వేరే రకంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క పాలన ప్రజలు చూశారు 10 సంవత్సరాలు. కాబట్టి ఇంకా వాళ్ళ ఆ లైన్ అది కుటుంబానికి పరిమితం అయిపోయింది. సో ప్రజల కోసం తెలంగాణకి వాళ్ళు ఇది చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు ఇంకొక పార్టీ అవసరం ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. అందుకే దీని మీద మేము వరుస డిబేట్స్ చేస్తున్నాం మన తొలి వెలుగు ద్వారా. నా ముందు వట్టే జానయ్య యాదవ్ ఉన్నారు, మరో బీసీ నాయకుడు. గతంలో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఇంకా ఏ పార్టీలో లేరు. బీసీ జేఏసీ పేరుతో బీసీ నాయకులందరినీ కొంత ఐక్యం చేసే ప్రయత్నంలో ఉన్నారు. మల్లన్న టీంలో మెయిన్ క్యాండిడేట్గా కొనసాగుతున్నారు. నమస్తే అన్న. నమస్కారం. మీరు గుర్తిస్తున్నారా నిజంగానే తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ, కొత్త పార్టీ రావాల్సిన అవసరాన్ని మీరు గుర్తిస్తున్నారా? 100% రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా అగ్రవర్ణాల చేతిలో ఉండబడినటువంటి పార్టీలు. ఓకే. ఇవాళ వాళ్ళు ఆ లీడర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తారు తప్ప ఈ బీసీల నుంచి వచ్చేటటువంటి నాయకులను ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. 75 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇవాళ కనీసం 20% కూడా బీసీ వర్గాల నుంచి అసెంబ్లీ దానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే దానికి కారణం ఏంటంటే అక్కడ వాళ్ళ ఆ పార్టీలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ జాతి మీద ప్రేమ ఉంటుంది తప్ప ఈ బీసీల మీద వాళ్ళకి ప్రేమ ఉండదు అనేది తేట తెల్లమైంది, అందరికీ అర్థమవుతున్నటువంటి సందర్భం. కానీ గతానికి ఇప్పటికి పోల్చుకుంటే ఈ బీసీ సమాజంలో ఉండబడినటువంటి యువత చాలా యాక్టివ్ అయ్యారు. అసలు ఎందుకు మేము ఈ రకంగా వెనకబడిపోతా ఉన్నామంటే విద్య, వైద్య, రాజకీయ అన్ని రంగాల్లో కూడా బీసీలకు ఎందుకు సరైన స్థానం దొరకట్లేదు. 75 ఏళ్ల తర్వాత కూడా మేము ఇంకా 42% రిజర్వేషన్ కోసం కొట్లాడేటటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయని కొంచెం వెనక్కి వెళ్ళిపోతే ఈ మధ్యకాలంలో మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం రెగ్యులర్గా ఆయన మార్నింగ్ న్యూస్లో. అంటే బీసీలు ఏ రంగంలో ఏ రకంగా అణచివేతకు గురవుతూ ఉన్నారు, దీనికి పరిష్కారం ఏందనే దాని మీద యువత బాగా రియాక్ట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళ నాయకత్వాన్ని స్వీకరించే పరిస్థితుల్లో లేరు. మా జాతిలో నుండి ఒక పార్టీ పుట్టుకొస్తే బాగుండనేటటువంటి వాతావరణం ఈ మధ్యకాలంలో మేము కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా బీసీ నాయకుడే పార్టీ రూపంలో బయటికి రావాల్సినటువంటి సందర్భం ఉందనేది చాలా సందర్భాలు చర్చ జరుగుతుంది. మేమంతా కూడా బీసీ జేఏసీగా ఉండి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలని ఏకం చేసుకుంటూ నిజంగా బీసీ సమాజానికి ఒక గొప్ప అవకాశాలు రావాలని కోరుకుంటున్న వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి రేపు జరగబోయేటటువంటి స్థానిక మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేది చర్చ. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఒక కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఢిల్లీకి పోయారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయింది. మాదాపూర్లో ఒక ఆఫీస్ తీసుకున్నారు. ఇంకా దాన్ని రెడీ చేయడం పనిలో ఉన్నారు. పార్టీ రాబోతున్నది అని 100%. అంటే నేనేమంటున్నా ఒక మల్లన్న ఇంట్రెస్ట్గానే కాదు, ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సమాజం మేలుకోరేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక ఈ పార్టీ ఆ పార్టీ అగ్రవర్ణాల చేతులు ఉండబడినటువంటి పార్టీలలో పోయి వాళ్ళు ఇచ్చే రిజర్వేషన్ తీసుకొని వాళ్ళకు చేకొట్టేటటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలనేటటువంటి వాదం వచ్చింది. కాబట్టి మల్లన్న నాయకత్వంలో పార్టీ రిజిస్ట్రేషన్ అవుతూ ఉంది. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో 100% బీసీలకు బీఫామ్లు ఇచ్చేది బీసీ నాయకుడే అనేటటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. 100% అది ఎప్పట్లోగా మీ పార్టీ రాబోతున్నది? స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఆల్రెడీ 100%. స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తుంది బీసీ పార్టీ. ఏ పార్టీ? గతంలో తెలంగాణ నిర్మాణ పార్టీ అని ఒక పేరు మా ముందే చెప్పడం జరిగింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. అదేనా లేకపోతే బీసీ పార్టీ అని యాంగిల్లో ఉంటుందా? ఇంకా పార్టీ పేరు ఇప్పుడు ఇంకా అవుతుంది సరే. బీసీల పార్టీ అది అంతేగా, ఏ రూపంలో వచ్చినా ఇది బీసీల కోసం పుట్టినటువంటి పార్టీగానే ఉంటుంది. అక్కడ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం వచ్చేటటువంటి ఎజెండాతోనే మేనిఫెస్టో కూడా రెడీ అవుతా ఉంది. అంటే 75 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా గ్రామాల్లో పోతే బీసీలు ఓ ఇందిరమ్మ ఇల్లు కోసం, ఓ పెన్షన్ కోసం, రైతు బీమా కోసం, రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకునేటటువంటి పరిస్థితిని క్షుణ్ణంగా స్టడీ చేసినటువంటి మేధావుల ఆలోచన నుంచి పుడుతున్నటువంటి పార్టీ. అంటే ఇప్పుడు మల్లన్న టీంలో ఉన్న వాళ్ళే పార్టీ భవిష్యత్ లీడర్లు అవుతారా లేకపోతే వేరే పార్టీ నుంచి వస్తారా? మిగతా వాళ్ళని కలుపుకొని పోతారా?
ఎట్లా ఏ రకంగా ముందుకెళ్తారు? ఇక్కడ మల్లన్న టీంలు ఉన్నోళ్ళే అంటే మేము ఎట్లా రాష్ట్రాన్ని 2028లో అధికారంలోకి రాగలుగుతాం? ఇక్కడ ఉండబడినటువంటి బీసీల అందరి ఆలోచనలు అనుగుణంగా ఇక్కడ ఉండబడినటువంటి బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి అనేక సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని అందరి ఆలోచన మేరకే పార్టీ వస్తుంది. అందరినీ భాగస్వామ్యం చేసి అంతిమంగా 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలనేది దాని యొక్క ఎజెండా. మా పార్టీ అంటే రాబోయే పార్టీ యొక్క ఎజెండా. అన్ని పార్టీ ఆఫీసులు నాంపల్లి ఉంటే మీరు మాదాపూర్కి ఎందుకు పోతున్నారు? అంటే ఇప్పుడు మాకు ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మేము రెంట్లు కట్టుకొని కొత్త బిల్డింగ్లు కొనుక్కునే పరిస్థితి కాదు కదా. బీసీ పార్టీగా మేము పనిచేసుకుంటాం అన్నప్పుడు ఎవరో ఒకరు సహకరిస్తారు కాబట్టి అక్కడ అవకాశం ఇచ్చాడు, అక్కడ కూర్చొని పని జరుగుతూ ఉంది. మరి అందరికి నాంపల్లి అంటే ఇలా పార్టీల అధికారంలో ఉన్నాయి, అన్ని ప్రభుత్వం నుంచి అధికారంలో వచ్చినప్పుడు తీసేసుకుని బిల్డింగ్లు కట్టుకొని ఓన్ బిల్డింగ్లు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మేము కూడా అందరూ ఉన్న ఏరియాకు రావడానికి ఆలోచన చేస్తాం. సో పార్టీ రావడం అయితే పక్కా 100%. మల్లన్న దానికి అధ్యక్షుడు 100% మల్లన్న నాయకత్వంలోనే పార్టీ వస్తుంది. ఓకే. సో మరి మిగతా పార్టీలో ఉన్న లీడర్లు మల్లన్నని నమ్మి ఆ పార్టీలోకి రావడానికి అవకాశాలు ఉంటాయా భవిష్యత్తులో? అంటే నేనేమంటున్నానంటే కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు కూడా కేసీఆర్ని విమర్శించిన వాళ్ళు 90% మంది ఇవాళ ఆ పార్టీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ చతికిలబడిపోతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించిన వాళ్ళు 90% మంది ఆయన పక్కన తిరుగుతాం. ఇక్కడ ఏంటంటే బలమైనటువంటి బీసీలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది కాబట్టి ఉంటుంది. ఒక్కొక్కరికొకరు ఆలోచన ఉంటుంది. ఆయనకు లేస్తానికి చేత కాకపోయినా నేనే నాయకత్వం ఇస్తే బాగుండు అనుకుంటాడు, కానీ ఆయన లేవలేడు, మాట్లాడలేడు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకునిగా ఇలా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ యువత మల్లన్న స్వీకరిస్తూ ఉంది. ఎట్లా అంటే ఇవాళ ఓసీ చివరి ముఖ్యమంత్రి అని చెప్పేటటువంటి ధైర్యం ఈ బీసీలలో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడగలిగారు? వాళ్ళ మల్లన్న అదే పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి గారిని చివరి ముఖ్యమంత్రిని సంబోధించిన తర్వాత వాళ్ళ పార్టీ నుంచి మా పార్టీ నుంచి అయినా నెక్స్ట్ టైం అవసరం వస్తే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ఇవాళ వాస్తవంగా ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలను కూడా డామినేట్ చేస్తున్నటువంటి ఈ అగ్రవర్ణాలు ఈ 2-3% ఉండబడినటువంటి వాళ్ళ జనాభా లెక్కలు బయటికి తీసి వాళ్ళు గింతంత మంది అని ఈ సమాజానికి గుర్తు చేస్తున్నటువంటి సందర్భం మల్లన్న యొక్క ధైర్యాన్ని గొప్పతనాన్ని మా సమాజం స్వీకరిస్తూ ఉంది. ఒకరిద్దరు అక్కడక్కడ ఎవరన్నా మల్లన్న అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మల్లన్నతో అవుతుందా కాదా అనుకుంటూ పోతే ఆ మాట లేని పరిస్థితులు. ఎందుకంటే కేసీఆర్ ఎన్నికల 2014 వచ్చిన ముందు స్థానిక సంస్థలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే కాంగ్రెస్ పార్టీ చేకూర్తు మీద ఓటేసినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాత్రం కేసీఆర్ గారికి ఇచ్చి ఆయన ఇచ్చినటువంటి బీఫామ్లో ఉన్న కారు గుర్తులకు ఓటేసి అధికారం తీసుకొచ్చు. అంటే ప్రజల్లో మనసులు ఉన్న దాన్ని ఈ నాయకులు పెద్దగా మాట్లాడినప్పటికీ ఓన్లీ బీసీలు అంటే మీరు పవర్లోకి వస్తారా? ఎస్సీలు ఎస్టీలు ఈ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఇట్లా ఈ ఈక్వేషన్ బహుజన ఈక్వేషన్ తీసుకుంటే బెటర్ ఏమో అన్న ఒక చర్చ వస్తున్నది కదా. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఎస్సీ ఎస్టీలు ఎవరు బీసీలకు సోదరులలాగా కలిసిపోయేటటువంటి వాళ్ళు. ఇవాళ అగ్రవర్ణాలు ఎస్సీ ఎస్టీలను తీసుకుపోయి బెడ్రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడుకునే వాతావరణం ఉందా? అదే బీసీల అధికారంలోకి వస్తే బీసీల ఇళ్ళలోకి పోయి ఎస్సీలు కూర్చోగలుగుతారు, ఎస్టీలు కూర్చోగలుగుతారు, ఎస్టీల ఇళ్ళలోకి పోయి బీసీలు కూర్చోగలుగుతారు. ఇవాళ మందకృష్ణ మాదే గారు కావచ్చు ఇంకో కొంతమంది మాట్లాడారు. ముందు మీరు బీసీల అధికారంలోకి రండి రాబాయి, మేము మా భుజాల మీద ఎత్తుకొని మీకు అధికారం ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం, మీరు తయారుగా అంటారు. అంటే వాళ్ళలో ఏమున్నట్టు బీసీల నాయకత్వాన్ని వాళ్ళు సమర్థిస్తారు. మేమేమంటారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అదే కాకుండా అగ్రవర్ణ పేదలు వీళ్ళందరూ లేకుండా మేము పోవటం. ముందు ఈ బీసీలలో ఉండబడినటువంటి 110 కులాలు 105 కులాలు ఉన్నాయి. వీటిని ఏకం చేసేటటువంటి ప్రయత్నంలో బీసీ వాదం అంతా నడుస్తూ ఉంది. ఆల్టర్నేట్గా ఎన్నికలకు పోయేటప్పుడు వాళ్ళు ఉండాల్సి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చట్టసభలో రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు ఉన్నాయి ఎస్టీలకు ఉన్నాయి, లేనిదల్లా బీసీలకే. కాబట్టి మనం అందరం ఏకమైతే మన తోడుగా ఎస్సీ ఎస్టీలు మనం కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉండరు, ముందు మనం ఏకమైదాం అనేటటువంటి నినాదంతో బీసీలను ఏకం చేస్తున్నాం. కానీ వాళ్ళు వద్దనేటటువంటిది కాదు ఇందులో. ఇప్పుడు ఓన్లీ మల్లన్న పార్టీ పెడితే బెటరా లేకపోతే ఇంకెవరైనా పెడితే బెటరా అన్న ఇంకొక డిస్కషన్ వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు? నేనేమంటున్నా ఈటల రాజేందర్ కూడా పెడితే ఎట్లుంటది అన్నది ఒక చర్చ. ఈటల రాజేందర్ గారికి ఎప్పుడో అవకాశం వచ్చింది. ఆయనని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీసీగా గుండెల మీద ఎత్తుకొని హుజూర్నాబాద్ ఎన్నికల్లో గెలిపించారు. అంత పెద్ద కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన ఆ టైంలోనే పార్టీ పెడితే బాగుండేది అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆలోచన. కానీ సరే ఈటల రాజేందర్ గారికి మరి ఏం ఆలోచన ఉందో వారి ఆలోచన ఏందో తెలియదు. సరే వాళ్ళు ఆగిపోయారు. ఆ తర్వాత మళ్ళీ నాయకుడు కనపడలేదు. తర్వాత మల్లన్న రూపంలో ఇవాళ రాష్ట్రంలో అందరికీ కనిపిస్తున్నటువంటి వ్యక్తి మల్లన్న. ఇవాళ ఉన్న అన్ని పార్టీలని విభేదించి అన్ని పార్టీలు ఉండబడినటువంటి నాయకత్వాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఎండగట్టుకుంటూ పొద్దున్న లేస్తే ఆయన బీసీ సమాజాన్ని చైతన్యం చేసే పని మీదనే ఉండి ఇవాళ పోరాటం చేస్తుండు. కాబట్టి దీనికి సరైన నాయకత్వం సరైన నాయకుడు అంటే మల్లన్న అనే విధంగా ఈ సమాజం ఆలోచన చేస్తూ ఉంది. మేము కూడా అది నమ్మే
ఇవాళ ఎందుకంటే ఏదో ఒక స్వార్థంతో అధికారం ఉన్నటువంటి పార్టీలతోనో ఏదో ముసుగులో ఉండి డ్రామా చేస్తున్నటువంటి పరిస్థితులు చాలా రోజుల నుంచి చూస్తున్నాం. కానీ మల్లన్న అధికారంలో రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి 42% రిజర్వేషన్ కావచ్చు, కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, వీళ్ళకి ఇస్తున్న పార్లమెంట్ పరిధిలో 2 బీసీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తాను అన్నింటినీ తొంగలు దొక్కడంతో ఆ పార్టీని అపోజ్ చేసుడు మొదలుపెట్టిండు. ఆయన పార్టీలకు అంటే నేను పార్టీలో ఉండాలి, నాకు ఏదైనా అభివృద్ధి జరగాలనుకుంటే అలానే ఉండాలి. ఆయన కూడా అన్నింటినీ మర్చిపోయి, కానీ ఆయన అట్లా లేడు. ఆయన ఏదైతే కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండో ఆ కమిట్మెంట్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయట్లేరు కాబట్టి బయటికి వాళ్ళు సస్పెండ్ చేసేదానికి తీసుకొచ్చుకుంటూ సస్పెండ్ చేసిన వచ్చి అంతిమ లక్ష్యం బీసీలకు రాజ్యాధికారం. 2028లో బీసీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టడం ఆ సీట్లో. మల్లన్న కూర్చుంటాడా ఆ రోజు ఉన్నటువంటి ఇంకా ఉన్నటువంటి దాంట్లో విస్తృతంగా జరిగిన తర్వాత ఎవరిని కూర్చోబెడతారు. ఆయన లక్ష్యం బీసీలని ముఖ్యమంత్రిగా 2028లో చూపెట్టడం కోసం ఆ సమాజాన్ని చైతన్యం చేసే పనిలో ఉండు. కాబట్టి మేము అందరం కూడా 100% ఆయన నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాం, బలపరుస్తున్నాం, మద్దతు తెలుపుతున్నాం, ఆయన వెంట ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంతకంటే గొప్ప నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రం అంటారు అన్న. చాలా మందిని చూస్తా ఉన్నాను బీసీవాదం ఎత్తుకుని వాడు వానికి ఏదైనా ఇవాళ ఎంతమంది అంటే బీసీవాదం రేవంత్ రెడ్డి పోయి రేవంత్ రెడ్డి ఏం చేసిందని బీసీలు పోయి ఆయన షాలో ఇచ్చి పుష్పగుచ్చం వేస్తారు. ఏం రిజర్వేషన్ ఆయన చేతులు ఉన్న పని ఏం చేసిందని అంటే ఏదో ముసుగులు ఆయనతో లబ్ధి పొందాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏమంటారంటే మల్లన్నతోనే యాడ్ అవుతుంది అంటారు. కానీ దానికి ముందున్నటువంటి 2 టర్ములు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళ నాయకత్వాన్ని ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేశారంటే ఈ చిల్లర అక్కడోడు ఇక్కడ మాట్లాడే మాటలు ఎవరు పట్టించుకోలే. కేసీఆర్ని 100 సార్లు మాట్లాడారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రేవంత్ రెడ్డి తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించింది మల్లన్ననే. అంత గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి మల్లన్నే. ఆ దమ్ము ధైర్యం ప్రజల్ని విశ్వసింపజేసేటటువంటి వాస్తవాలు మీద స్టడీ చేసి వాస్తవాలను ప్రజలకు వివరించగలిగేదంటే సక్సెస్ అవుతా ఉంది. కాబట్టి అన్నతో సాధ్యమవుతుంది. ఎట్లా మరి మల్లన్న ఒకవైపున పార్టీ నడిపిస్తూ ఇంకొక వైపున ఉదయం టీవీలో వార్తలు చదువుతూ ఉంటారు. ఇది కూడా అడుగుతున్నారు జనం, ఇంకెన్ని రోజులు ఇది మీరు లీడర్గా కావాలనుకున్నాం, లీడర్గా పనిచేయాలి, ఈ వ్యవస్థలో మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంటారన్న క్వశ్చన్ కూడా వస్తున్నది కదా. అయితే మేము దాని మీద కూడా చర్చ చేసినాం. మల్లన్న అంటే ఈ సమాజం రెగ్యులర్గా మల్లన్నని ఫాలో అయ్యేటోళ్ళు 5-6 లక్షల మంది ఉంటారు. అంతకంటే ఎక్కువనే ఉన్నట్టు మిలియన్లలో అయితే వ్యూస్ ఉంటాయి. దాంతోపాటు ఇవాళ ఆయన మాట్లాడిన దాన్ని షేర్ చేసుకుంటూ మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలామంది అంటే విస్తృతంగా రోజుకు 1 లక్ష మందికి ఒక కొత్త సబ్జెక్టును వివరించగలుగుతున్నా అనేటటువంటి కాన్సెప్ట్తో అది నడిపించుకుంటూనే మార్నింగ్ ఒక 2 గంటలు, దాని తర్వాత కొంత టైం ఉంది, ఇంకా 2-3 ఏళ్ళ టైం ఉంది. కాబట్టి విస్తృతంగా బీసీలో జరిగినటువంటి అన్యాయాల మీద ఈ మధ్య చర్చ వచ్చిందా లేదా, మల్లన్న మాట్లాడటంతో ప్రజల్లోకి కొంత అవగాహన వచ్చిందా లేదా మీరు అనుకుంటానికి అంటే దాంట్లో సక్సెస్ అవుతా ఉన్నాం, ప్రజలు చైతన్యవంతులు అవుతారు. కాబట్టి ఇంకా కొంతకాలం దీన్ని కంటిన్యూ చేసుకుంటే దానికి కూడా ఒక టీం తయారు చేసి దీని ద్వారా దీన్ని తర్వాత భవిష్యత్ ప్రణాళిక ప్లాన్ చేసుకుని పోవాలి. మాదాపూర్లో పార్టీ ఆఫీస్ ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాం, మాదాపూర్లో జరుగుతున్నాయి. లే ప్రస్తుతానికి క్యూనిస్ గానే ఉంది. సరే అప్పుడప్పుడు పోతాను. ఇంకా దానికి పర్మనెంట్ ఒక బిల్డింగ్, ఎంత పెద్ద బిల్డింగ్ అది మాదాపూర్ బిల్డింగ్లకి ఇంకా పోలే అడుగు పెట్టలేక ఏదో వర్క్ నడుస్తుందంటే ఎవరో ఫ్రెండ్ వాడుకోమని చెప్పిండని అన్నారు. దాని మీద పార్టీ అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజానికి చెప్తా ఉన్నాం. స్థానిక ఆల్రెడీ మేము ఒక అప్లికేషన్ యాప్ ఇస్తే 1000 మంది కాంటాక్ట్ చేసేటటువంటి వాళ్ళు నమోదు చేసుకున్నారు. అందులో వాళ్ళందరికీ కూడా మేము బీఫామ్ రేపు మల్లన్న చేతుల మీదుగా బీసీలకు మొట్టమొదటిసారిగా బీసీలకు బీఫామ్లు ఇచ్చేటటువంటి ప్రక్రియ మొదలు కాబోతా ఉంది. 100% జనరల్ స్థానాల కాడ మేము ఎక్కువ దృష్టి పెడతాం. జనరల్ స్థానాలు ఉన్న కాడ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక 4-5 కులాలని ఇట్లా ఏకం చేసి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క కులాలు బలంగా ఉంటాయి చేసి వాళ్ళని చైతన్యపరిచి ఇక్కడ ఉన్నటువంటి బీసీ జేఏసీ మొత్తం కూడా టీం వర్క్ చేసి స్థానిక సంస్థల్లో బలమైనటువంటి టీంని అలా ఎన్నికలలో గెలిపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాని తర్వాత మిగతాది. థ్యాంక్ యూ వెరీ మచ్ జానయ్య గారు, థ్యాంక్ యూ. ఇది వట్టే జానయ్య యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఒకటి మాత్రం తేల్చేస్తున్నారు, మల్లన్న అతి త్వరలో పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీ ఆఫీస్ మాదాపూర్లో ఉండబోతున్నది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.